అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుక్కీ స్మాల్ వరల్డ్. కాసుల దండ ప్రిపేర్ చేసేటానికి ముందు కాయిన్స్ మొత్తం నీట్గా వాష్ చేశానండి. ఎందుకంటే అవి ఎక్కడెక్కడో ఎన్ని చేతులు మరి ఎక్కడెక్కడ తిరిగి వచ్చాయో మేబీ నీట్గా ఉంటాయి అన్న ఉద్దేశంతో మన దగ్గర మీ సీల్డ్ పీసులు కాదు కదండి, మాది చిల్లర షాప్ కదా, మీ అందరికీ తెలిసిందే కదా. సో షాప్లో ఈ కాయిన్స్ తీసుకొచ్చాను. నీట్గా వాటన్నింటిని కడిగి ఇలాగ పొడి క్లాత్ తోటి మొత్తం అంతా తడంతా ఏం లేకుండా నీట్గా ఆరబెట్టుకొని ఒక కప్పుకి తీసి పెట్టుకున్నానండి. ఈ దండ ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఫస్ట్ చేస్తున్నాను. అబ్బా, ఎలా ఉంటుందో ఏమో, చాలా కష్టంగా ఉండిద్దో ఏంటో అని అనుకున్నా. చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు కూడా చేయొచ్చండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ప్లాస్టర్ తీసుకొద్దామని వెళ్తే కొంచెం వెడల్పుగా ఉండే ప్లాస్టరే దొరికిందండి నాకు. ఫస్ట్ ఏమో కొంచెం సన్న ప్లాస్టర్ అయితే బెటర్ ఏమో అనుకున్నా, కానీ ఇట్లాగా వెడల్పుగా ఉండే ప్లాస్టర్ దొరికింది. పర్లేదు, దాన్ని ఫోల్డ్ చేసేద్దాంలే అన్న ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇలాగా ప్లాస్టర్ని ఒక సైడు స్టిక్ చేశాను. అంటే మాది టీపై ఉంది, దాని పక్కన వుడ్ ఉందనమాట. దాని మీద ప్లాన్ చేశాను అనమాట తయారు చేయడానికి. అంటే నేల మీద చేయటం ఎందుకు అని. సో ఇంకా ఇలాగ దీని మీద ప్లాన్ చేసి చేస్తూ ఉంటే 1 బై 1 ఇట్లా రూపాయి అనేది కనపడేటట్టు, పైకి కనపడేటట్టు, బొమ్మ లోపలికి వెళ్ళేటట్లు 1 బై 1 ఒకే యాంగిల్లో వచ్చేటట్లు నీట్గా ఇలా స్టిక్ చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా నేను ఈ కాయిన్స్ వచ్చేసి మొత్తము ఒక 51 కాయిన్స్ ప్లాన్ చేశానండి. అంటే ఏదైనా ఒక అంకె కరెక్ట్గా ఉంటే మంచిది అనిపించింది. చేసేది ఏదో కరెక్ట్గా చేద్దామని 21, 51 ఇలాగ చేశానన్నమాట. చిన్న చిన్న మాలలు రెండేమో 21 సెట్ చేశాను. ఇదేమో కొంచెం పెద్ద మాల, నాకు దుర్గమ్మ పటం పెద్దది ఉందన్నమాట. దానికోసం నేను ఈ పెద్ద మాల ప్రిపేర్ చేశాను అనమాట. లాస్ట్లో చిన్న మాలలు చేసినవి కూడా, అంటే ప్రిపరేషన్ లేదులే కానీ తయారు చేసినవి చూపిస్తాను. ఇలాగా నేను నిలువులు వచ్చేసి 2, 22, 22 పెట్టానమాట. 22, 22 కాయిన్స్ అంటే 44 ఒక కింద వచ్చేసి రౌండ్ ఒకటి హారంకి ఫినిషింగ్ అనమాట. 7 వస్తాయి ఆ సర్కిల్ అంతా కలిపి. సో మొత్తం 51 కంప్లీట్ అయిపోయింది. 51 అంకె అనేది నాకు కరెక్ట్ అనిపించింది. సో నేను అందుకని అలా చేశాను. మీరు కూడా మాలలు ప్రిపేర్ చేయాలి అని అనుకున్నప్పుడు కరెక్ట్గా ఒక 11 అని 12, 21 అని ఇలా నెంబర్స్ ప్రకారం చూసుకొని ప్లాన్ చేసుకోండి మాలని. ఇలాగా మొత్తము 22 కాయిన్స్ పేర్చిన తర్వాత అటు ఇటు ఎడ్జ్లు కట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ప్లాస్టర్ ఉంది కదా, ఈ కాయిన్స్ మీదకి కవర్ అయ్యేటట్లు నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ముడతలు అవి ఏమీ లేకుండా, అప్పుడు చూడటానికి లుక్ బాగుంటుందన్నమాట. సో నేను ఇలాగా ఒక లైన్ ప్రిపేర్ చేశాను. ఇదే స్టైల్లో ఇంకో లైన్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ప్రిపేర్ చేసేస్తాను. అటు ఇటు 2 లైన్స్ ఇలా పక్క పక్కన పెట్టాను కదా, ఈ 2 లైన్స్కి సెంటర్లో జాయింట్, అది ఒక సర్కిల్ షేప్ వచ్చేటట్లు మధ్యలో ఒక కాయిన్ పెట్టి చుట్టూతా ఒక 7 కాయిన్స్ వచ్చేటట్టు మొత్తం. చూసారు కదా, సెంటర్లో ఒక కాయిన్ పెట్టాను, పైన 2 కాయిన్స్ పెట్టాను కదా. ఈ 2 కాయిన్స్ మనం ఇందాక అటాచ్ చేసుకున్న 2 లైన్స్ మొత్తం ఆ 2 కాయిన్స్ పక్క పక్కన పెడితే లైన్కి 4 రావాలన్నమాట. అలా వస్తే లుక్ చాలా బాగుంది, హారంలాగా ఫినిషింగ్ నీట్గా ఉంది. ఇలా ఈ 4 లైన్స్ని స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత దాన్ని సర్కిల్ చేస్తే కింద ఒక రౌండ్ షేప్ వస్తుంది. సో దీన్ని మొత్తాన్ని కూడా పైనుంచి ఇంకొక ప్లాస్టర్ వేసి ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. ప్లాస్టర్ అంటించేసిన తర్వాత ఎడ్జ్లు ఎగస్ట్రాలు ఉన్నాయి అంతా చూసేదానికి నీట్గా ఉండేటట్లు షేప్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ కాసుల మాల తయారు చేసుకోవాలి అనుకుంటే ఒక మంచి ప్లాస్టరు, కాయిన్స్, ఒక సీజర్, అంతే. ఏం అవసరం, చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంత బాగుందో కదా లుక్. ఇలాగా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేశానండి అమ్మవారికి వేసేటప్పుడు అలంకరణగా బాగుంటుందని. శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు నేను అమ్మవారికి హారం వేస్తానండి. అమావాస్య వస్తుందని ముందు రోజే ప్రిపేర్ చేశాను. వీటితో పాటు చిన్న చిన్న లక్ష్మీ అమ్మవార్లు ఉన్నారు కదా నాకు, వాళ్ళకు కూడా నేను కాకపోతే 21 కాయిన్స్ వచ్చేటట్లు దాన్ని లెక్కేసి కాయిన్స్ ప్రకారం సెట్ చేశానండి. చాలా బాగా నచ్చింది నాకు. చిన్న కాసుల హారాలు ఇవేనండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.